అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. సీఎం రేవంత్ సార్ కలిసిండు ప్రధానమంత్రిని, పనిల పని పలకరించిండు కేంద్ర హోంమంత్రిని. ప్రధాని మోడీ సార్ను కలిసిండు చంద్రబాబు గారు, మర్యాదలైనాక ముచ్చట పెట్టిండు మోడీ సారు. ఏపీలో కూలిపోతుందట తెలుగుదేశం వల్ల సర్కారు, జనానికి కూడా చెప్తుండు వైఎస్ జగనాలు సారు. 6 ఎమ్మెల్సీలు కారు దిగినరట అమాసా నాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఉంటామన్నారట తోడు. కాంగ్రెస్ పార్టీ మీదనే జీవి గుంజుతుంటేనట ఊకే, షేయ్ పార్టీ నాకు పుట్టినిల్లాసంటిది అన్నాడు కేకే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రధాని నరేంద్ర మోడీ సార్ను, హోంమంత్రి అమిత్ షా సార్ను కలిసేందుకు పోయిండట. ఒక్కడే పోయిండా, సోపతే వల్ల తీసుకుపోయిండా అంటే మనం కూడా సారు ఉన్న లొకేషన్ కాడికి పోతే తెలుస్తుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే పోయి చూద్దాం పారి. కేకే రావు సార్తో ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి సారు కారు పార్టీలకు వెళ్ళి కాయిస్గా వచ్చిండని కాంగ్రెస్ పార్టీ కండువగా పిప్పించిండు. ఆడికెళ్ళి బయలుదేరిన రేవంత్ సారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారుతోని పోయిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ను కలిసిండట. 3వ పారి పీఎం అయిన మోడీ సారు దగ్గరికి పోబడితిమి, ఉత్త చేతులతో ఊపుకుంటా పోతే ఎట్లా అని శాల్వా కప్పి సన్మానం కూడా చేసినట్టున్నారు కదా. ఇక నందిబొమ్మ చేతిలో పెట్టి మర్యాదలు చేసినాక ఇట్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుండ్రు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగి అన్ని ముచ్చట్లు అరుచుకుర్రట. ఇప్పుడు ఏపీలో కూడా మా రాజకీయ గురువు గారే అధికారం కొలాయించిండ్రు కాబట్టి మీరు అట్లనన్న ముఖం చూసి మా రాష్ట్రానికి నిధులు ఇయ్యాలి సారు అని సీఎం సారు అన్నాడు కావచ్చు. రేవంత్ సార్ అంత మందిని కలిసిండంటే ఉత్తగానే ఊకుంటాడా? రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. ఆడికెళ్ళి పోయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సార్ను కూడా కలిసి పలకరించి వచ్చిండట. మరి మోడీ సార్ ఏమన్నాడు, ఏం కథ అంటారా? ఇగో బట్టి సార్ చెప్తుండు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ 2 అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని, అట్లాగే హోంశాఖ మార్చులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం. ఇట్లా ఏరువాడ్డాక రావాల్సిన నిధుల గురించి మాట్లాడినామని అనుకొచ్చిండు. మరి కాంగ్రెస్ సర్కారు సెంట్రల్ సర్కార్ దగ్గర ఎన్ని నిధులు పట్టుకొస్తుందో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ను కలిసిండట. నేను ఏపీ సీఎంగా ఇమానందిని ప్రమాణం చేసినాడు, మీరు చెప్పిన మాట యాదికున్నది, మీరన్నట్టే 5 హామీల పైళ్ల మీద సంతకాలు చేసిన సారు అని చెప్పేదందుకు పోయిండా, లేకుంటే పోలవరం ప్రాజెక్టుకు పైసలు కావాలని అడిగేదందుకు పోయిండా అంటే అన్ని అరుచుకుందాం పారి. ఇగో ఇట్లా కారేసుకొని సీదా పోయిండట. ప్రధాని సార్ను కలిసిండట. మోడీ సార్ను కలిసి పువ్వుల గుత్తి చేతుల పెట్టి, అయ్యా ప్రధాని గారు, ఆంధ్రలో జగనాల సారు చేసిన ఆగమాగం తక్కువ లేదు, ఇప్పుడు ఏది ముట్టుకున్నా అప్పుల కుప్ప లెక్క ఉన్నది. మన కూటమి ప్రభుత్వం రాగానే 5 హామీల పైళ్ల మీద సంతకాలు పెట్టిన, ఎన్నొద్దుల కోలెనో నా కల ఒకటి మిగిలిపోయి ఉన్నది. అది ఏందంటే పోలవరం ప్రాజెక్టు కట్టి ప్రజలకు తాగు సాగు నీళ్లు అందించాలి. ఈ తేప మీరు కూడా సెంటర్ల మళ్ళా పవర్లకు వచ్చిండ్రు. మనం ఇద్దరం కలిసి పోలవరం ప్రాజెక్టును పురాగా పూర్తి చేద్దామని అనుకొచ్చిండు కావచ్చు. నువ్వు రందివాడకు చంద్రబాబు, నేను లేనా నీకు అని మోడీ సారు కూడా ధైర్యం ఇయ్యొచ్చు. ఇక ఆడికెళ్ళి చంద్రాల సారు వరుస బట్టి కేంద్ర మంత్రులను కలుసుకుంటా వాళ్ళతో జరసేపు మాట్లాడుకుంటా వచ్చిండు. పోకుంటేనేమో పొత్తుల పోబడితే మళ్ళా అలుగుడు గులుగుడు ఉంటుందని పోయినట్టున్నాడు. అట్లనే రాష్ట్రానికి కూడా నిధులు పట్టుకపోవచ్చని ఇట్లా చంద్రాల సారు కేంద్ర మంత్రులతో కలుసుకుంటా తిరిగిండట. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. అటు మర్యాదగా మాట్లాడినట్టు చేసి, ఇటు నిధుల ముచ్చట ముంగట చేసిండేమో. చంద్రాల సారు చూసినారులా ఎంత ఇకమత్తోనున్నాడో. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే శాస్త్రాన్ని బరబ్బరే పాటిస్తున్నట్టు లేదు అంటుర్రు బాబుగారు భారతీయ జనతా పార్టీ పెబ్బలను కాయిసుగా పలకరించిన తీరు చూసినోళ్ళు. ఎలకాలం పసుపు కొమ్ము పార్టీ ఆంధ్రలో ఏలుబడలో ఏమి ఉండదట. 4 వద్దులనే సర్కారు మీద ఏపీ ప్రజలకు ఏం లేకుండా నమ్మకం పోతుందట. సైకిల్ సత్రోలయ్యి ఉల్లిగడ్డ బఠానీలకు శనగ బఠానీలకు వేసుకునే కాడికి వస్తుందట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు, ఏం కథ అంటారా? చెప్పుడెందుకు, డైరెక్ట్ మీరే చూడండి. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి.
చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు. ఇన్నరా రాజన్న రాజ్యం తెస్తానని రాగాలు తీసిన పంకపాటి పెబ్బ మాజీ ముఖ్యమంత్రి జగనాల సార్ ఏమంటున్నాడో, అన్ని దినాలు మీయే ఉండయి మిమ్ముల కూడా జనం మెచ్చారన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా జగనాల సారు అంటేనేమో అన్నారు అంటారు, ఎట్లనంటే మీరు ఇప్పుడు చెప్పిన మాటలు మీకు కూడా బరాబర్ సెట్ అవుతాయి కదా, అవునా కాదా? మీరు మంచి చేస్తే మరి మిమ్ముళ్ళు కూడా ప్రజలు దేకెటోళ్లే కదా, ఎందుకు పట్టించుకోలేదు? అధికారంలో ఉన్నప్పుడు ఆగిరారు, మీ వైసీపోళ్ళది ఆడింది ఆట అయింది, పాడింది పాట అయింది అంటే ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెట్టవలసిన కాయిసు ప్రతిపక్ష పార్టీని పతనం చేసుడు మీద పెడితిరి. మీరట చేస్తుర్రని ప్రజలు మీ పంకపాటిని పాతర పెట్టిరి. ఎన్నికల ముంగట చెప్పింది ఒక్కటి, గెలిచినాక చేసింది ఇంకొకటి. కాబట్టి ఈ తేప పంక పార్టీని వద్దని చెప్పి ఆంధ్ర ప్రజలు పసుపు కొమ్ము పార్టీకి పట్టం కట్టిరు. మీరన్నట్టు వాళ్ళు కూడా మీ లెక్క ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదిగినాక బోడమల్లన్నా అన్నట్టు సర్కారును నడిపితే మట్టుకు వాళ్ళను కూడా గద్దె దింపుతారు సారు. గాయంత దానికి మీరు ఇట్లా మీడియా ముంగటికి వచ్చి మరీ చెప్పాలన్నా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీలకేంచి బిస్తరు చదువుకొని షెయి పార్టీలా షెరీక ఇరట. అగో ఆరుగురు ఒక్కపారే చేరినరా అంటే ఒకటే పారి చేరిరట. సప్పుడు లేదు సై లేదు. పార్టీ మారుతున్న ముచ్చట ఇనబడకుండా అడ్డి మారు గుడ్డి దెబ్బ గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్టు గుట్టు సప్పుడు కాకుండా గులాబీ గుడిసెలకెళ్ళి వెళ్ళినరా అంటే వెళ్ళిండ్రు కాబట్టి ముచ్చట మనదాకొచ్చింది. కారు పార్టీ ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు సారు, దండే విఠల్ సారు, దయానంద సారు, బస్వరాజు సారయ్య సారు, భానుప్రకాష్ సారు, యజ్ఞమల్లేశన్ సారు ఇట్లా ఆరుగురు కాంగ్రెస్ పార్టీ కండువాగా అప్పుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇంటికి పోయిర్రు. షెయి పార్టీ తీర్థం తీసుకునే ముందట సీఎం సారుకు శాల్వా కప్పి సన్మానం చేసిర్రు. సారుకు కప్పితే మేడం ఏమన్నా అనుకోగల అని దీపాదాస్ మున్సి మేడంకు కూడా కప్పిర్రు. ఇట్లా సీఎం సారు కూడా చిరునవ్వులు చిందించుకుంటా ఒక్కొక్కలను వెలుసుకుంటా మెడల కండువాలు కప్పుకుంటా ఫోటోలకు పోజులు ఇచ్చిర్రు. మరి ఎమ్మెల్సీలు ఒక్కపారే ఇట్లా కాంగ్రెస్ గూటికి ఎందుకు రావచ్చు అంటే కారు పార్టీ దినాం ఇంత దగ్గర పడుతుంది, అందుంటే ఆగమైతము 4 రూపాయలు వెనక వేసుకోవాలంటే షెయి పార్టీతోనే అవుతుందని అనుకున్నరో ఏమో కానీ ఇట్లా చెప్పక చేయక షెయి పార్టీలో షరీక్ అయినట్టురు. అయితే పొద్దుందాకా కాకుండా ఇట్లా నడిజాము రాత్రి ఎందుకు చేరిండ్రు అంటారా? ఏం లేదులా అమాస ఉన్నదని అయ్యవాళ్ళు చెప్పినట్టురు. రాత్రి అమాస పోయినాక శుభగడియల్లా ఇట్లా కాంగ్రెస్ గూటిలా కాలు పెట్టి కడువాలు కప్పుకున్నట్టున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారుతుంటే కేసీఆర్ సార్కు తలకాయ పని చేయకుండా అవుతుంటే ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు షెయి పార్టీల షరీక్ అయినరని తెలిసేసరికి సారు పానం ఎట్లున్నదో. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళను కూడా గులాబీ గుడిసెలకు గుంజుకుంటుంటే షెయి పార్టీ వాళ్ళ పానం తాయిమాయ అయినట్టే అవుతున్నట్టున్నది. అంతే కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మల్కాజ్గిరి కారు పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ మీదకి కొందరు దాడికి దిగిరట. అగో సార్ను కొట్టేంత కోపం ఎవలకున్నది? ఎమ్మెల్యే సార్ మీద దాడి చేయవలసినంత అవసరం ఏమున్నది అంటారా? ఏమో మరి ఎందుకు పంచాయతీ అయిందో అసలు ముచ్చట ఏందో అరుచుకుందాం పరి. అగో చూసిర్రా ఎమ్మెల్యే సార్ను అంగిబట్టి గుంజుతురు. అవతలి దిక్కు కండ్లద్దాలు పెట్టుకున్న ఆయన ఎవరో తెలియదు కానీ మీదికి వస్తుండు. అసలు పంచాయతీ ఎందుకు అయింది అంటారా? ఏమో మర్రి రాజశేఖర్ రెడ్డి సార్ అంటే వడతట్టు లేదా మరి కావాలనే వచ్చి కయ్యం పెట్టుకుంటుర్రా, లేకుంటే పాత లొల్లులు ఉన్నాయని అట్లగిట్లా లొల్లి ముద్రించుకున్నారో తెలియదు కానీ ఇట్లా ఎమ్మెల్యే రాజశేఖర్ సార్తోని పంచాయతీ అయితే పెట్టుకున్నారు. ఇక ఆడున్న కారు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అద్దాలు పెట్టుకున్న పోరాన్ని మనిషికో మాట అనుకుంటా అవతలికి పంపిర్రు. కానీ చూసిర్రా అధికార పార్టీలో లేకపోయేసరికి గన్మెన్లు కూడా లేనట్టే ఉండ్రు. అదే కారు పార్టీ ఏలుబడిలో ఉంటే మట్టుకు రక్షణగా రక్షక భటులు గన్మెన్లు అబ్బో ఆ కథలు చెప్పరాకపోవు. ఎంతైనా అధికార పార్టీకి ఉన్న పవరే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ తనకు పార్టీ కాదట, కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టినీళ్ళట, పుట్టింది షెయి పార్టీలనేనట. రేపు పొద్దుగాల చచ్చిపోయేది కూడా కాంగ్రెస్ పార్టీలనే అంటున్నాడు కె కేశవరావు సారు. మరి పుట్టింటిని ఇడిచిపెట్టి ఇన్ని దినాలు అత్తగారింటికి ఇల్లరికం పోయిండా ఎట్లా? అది సరే కానీ ఇప్పుడు ఈ మాటలు ఎవరన్నారంటారా? ఇనుండ్రి మీరే. లోపల కాంగ్రెస్ నా ఇల్లు సొంత ఇల్లు, నేను పుట్టింది అక్కడనే, పొలిటికల్గా చనిపోయేది ఉంటే అక్కడికి కావాలా. దిస్ ఇస్ మై బ్యాంక్ ఫీలింగ్. ఎన్నోసార్లు మీకు ప్రెస్లో ఎప్పుడున్నా కానీ చెప్తా ఉన్నాను, నాకు కాంగ్రెస్ ఇస్ నాట్ ఎ పార్టీ. ఇన్నరా కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయిన కేశవరావు సార్ ఏమంటున్నాడు? సారు రాజకీయంగా పుట్టింది పెరిగింది మొత్తం షెయి పార్టీలనే అనుకొచ్చిండు. ఇక కాలం చేసేది కూడా కాంగ్రెస్ పార్టీలనేనట. పార్టీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఇన్నొద్దులు కారు పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పక్కపొంటి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యాదికి రాలేదా అంటే యాదికి రావచ్చు కానీ అధికారంలో లేకపోయా. ఇప్పుడు అందులోకి పోతే ఏం వస్తుంది అనుకొని కేసీఆర్ సార్ వెనక పొంట ఉన్నాడు కావచ్చు, లేకుంటే కేకే సారు ఉండేటోడేనా?
కానీ చూసినరా ముసలితనానికి కుసుమగూడాలన్నట్టు కేకే రావు సారు కేసీఆర్ సార్తోని సోపది మంచిగానే చేసి ఇప్పుడు అధికారం కోసం షెయిపాటిల షరీకా ఈ రాజ్యసభ సభ్యునిగా పదవికి రాజీనామా చేసి ఇట్లా షెయిపాటిల షరీకా అయ్యిండు. కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా కేకే రావు సార్కు కొలువ పయ్యెప్పిండు. ఏ రోటికాడి పాట ఆ రోటికాడినే వాడాలన్నా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరాలన్నా ఇగో ఇట్లా కేకే సార్ అసొంటోళ్లతోనే అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ పొద్దుగాల లేవగానే సచివాలయంలో ఉన్న వ్యవసాయ శాఖ ఆఫీసుకు పోయిండట. అగో బంగుళాల మంత్రి వెంకరెడ్డి సార్ పోయిండు. నేను పోకుంటే బాగుండదు అనుకోని ఇట్లా ఆఫీసుకు పోయిండా, లేకుంటే నిజంగానే పనిపడి ఇట్లా పొద్దుగాల లేవగానే పోయిండా అంటే ముచ్చట మొత్తం అరుచుకుందాం పారి. అగో చూసిర్రా ఇట్లా పొద్దుగాలనే ఆఫీస్కి వచ్చేసరికి టైంకు హాజరు పడ్డోళ్ళు కూడా తుమ్మల నాగేశ్వరరావు సార్ను చూసి ఆగంగా అవ్వచ్చు. ఇంకా నయం ఇయ్యాల పొద్దుగాల వచ్చిందే మంచిదైంది, లేకుంటే ఎట్లయ్యేదని మనసులో కూడా అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఉన్న ఆఫీసర్లు అందరితో ఎప్పుడు వస్తుర్రు ఏం కథ, ఇంత టైం అవుతున్నా కూడా ఎవరి అధికారులు లేరని అడిగినట్టున్నాడు. సారు వస్తారని ఆఫీసర్లు మెల్లగా అన్నట్టే ఉండ్రు. ఇట్లా ఆఫీస్ అంతా కలెదిరిగి చూసిండట. అయ్యా తుమ్మల గారు, మరి ఇన్ని దినాలు కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు ఇట్లనే ఉన్నారా, లేకుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆఫీసర్లు ఇట్లా టైంకు వచ్చుడు బంధు పెట్టిర్రా? ఏమో గాని మలి సర్కార్ల మమ్మల్ని ఎవరు ఏమంటారు అడిగేటోళ్ళు లేరు అనుకోని ఇట్లా బుద్ధి పుట్టినప్పుడు వస్తున్నట్టున్నారు. అయ్యా మీ షెయి సర్కారు ప్రజలకు ఇది చేస్తుంది అది చేస్తుందని చెప్పుడున్నది తప్పితే చేసుడు మాత్రం ఏం లేదు. దానికి తోడు ప్రజల తాన పన్నులు వసూలు చేసిన పైసలతోని ఆఫీసర్లకు జీతాలు ఇస్తుర్రు. జనం సొమ్ము శాలరీలుగా తీసుకొని టైంకు రాకుండా ఉండేటోళ్లను సర్కారు లాంఛనాలతోని ఇంటికి సాగదోలుతామని భయమన్న పెట్టుండ్రి, లేకుంటే షెట్టిడిచిన భూతాల లెక్క ఉద్యోగులు అయితారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అభి అభి క్యా ఊహా రాహుల్ గాంధీ మర్ గయా, అభి అభి క్యా ఊహా రాహుల్ గాంధీ మర్ గయా. ఓ బాలన్నా ఏందే ఏమనిపిస్తూ నీకు గట్లా అంటున్నావు అంటారా? అయ్యా మీరు ఇట్లా అంటారని మాయరికే గాని అన్నదైతే నేను కాదు, మరి ఎవరన్నారంటారా? ఇక చూడండి మీరే. చూసినరా పీనుగును ఎత్తుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సార్ దిష్టి బొమ్మను ఎత్తుకున్నారు. ఇట్లా బీజేపీ ఆఫీసులకు వెళ్ళి కదులుకుంటా అభి అభి క్యా ఊహా రాహుల్ గాంధీ మర్గయా అనుకుంటా లొల్లి చేసిర్రు. రాహుల్ గాంధీ సార్ ఫోటో పెట్టిన దిష్టి బొమ్మను నడి రోడ్డు మీద గాల్చి కయ్యం చేసిర్రు. ఇక పోలీసులు ఎంత ఆగబట్టినా కమలం పువ్వు నాయకులు ఆగకపోయేసరికి పోలీసులు వాళ్ళ లాఠీలకు పని చెప్పిర్రు. చెప్తే ఇంటలేరని లాఠీలు అందుకొని మంచిగానే తప్పరిచ్చిర్రు. కానీ రాహుల్ గాంధీ సార్ దిష్టి బొమ్మను ఎందుకు అంటు పెట్టిండ్రు అంటారా? అసలు అయితే పార్లమెంట్లో హిందువుల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. అందరి ముంగట తప్పైందని ఒప్పుకోవాలని ఇట్లా బీజేపీ నాయకులు లొల్లికి దిగిండ్రు. మరి కమలయ్యలు ఇట్లా కాలబెట్టింది తెలుసుకొని తప్పైంది అంటాడా? ఏమో ముంగట తెలుస్తుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు కోదాడ నియోజకవర్గానికి పోయిండట. సారోళ్ళ ఇంటామే ఇలాకాకు ఎందుకు పోయిండు? ఇంటికి సక్క వస్తలేదు, ఎప్పుడు ప్రజల కోసం ఏదో పని ముంగట వేసుకుంటూనే ఉన్నది. చూడక చాలా దినాల చూసొస్తాని పోయిండా? కోదాడ ప్రజలు ఎట్లున్నారని అరుచుకునేందుకు పోయిండా? ఏది అరుచుకుందాం పారి మనం కూడా. చూసినరా ఎమ్మెల్యే పద్మావతి మేడం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ దగ్గర పైసలు మంజూరు చేయించుకునే కదా ఇట్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలంలో పోలీసు రెవెన్యూ మండల పరిషత్ ఆఫీసులకు శంకుబాట వాతే కార్యం పెట్టిందట. తతిమ మంత్రులను నేనెందుకు పిలుస్తా అనుకున్నదో, ఒకవేళ ఇట్లా శంకుస్థాపనలు ఉన్నాయని చెప్పేందుకు పిలిస్తే వేరే మినిస్టర్లకు కుదిరిందో లేదో కానీ ఇంటైన నీళ్ల మంత్రే నాయే, ఎప్పటికీ ఇంట్లో ఉండే మనిషే నాయే అని ఇట్లా సార్ను పిలిచి శంకుస్థాపన చేయించినట్టున్నది. సార్ కూడా ఇట్లా శిలాపలకాలను ఓపెనింగ్ చేసిండు. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ గారు, మీరు కూడా మీ ఇంటామే కోదాడ నియోజకవర్గంకు విలువంగానే ఎట్లా పోయి శంకుబండల పేరంటంలో పాలు పంచుకుర్రో తతిమ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇట్లనే అన్ని పనుల్లో పాలు పంచుకుంటున్నా అంటే నీళ్ల మంత్రి ఎంత మంచి మనిషో అని జనమే చెప్పుకుంటారు. అట్లా కూడా చెయ్యండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి మేడం అధికారులందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిందట. నిన్న మొన్నటిదాకా సడకుల మీద పని చేసేటోళ్ళ దగ్గరికి పోయి చెకింగ్లు కూడా చేసింది. మరి పని చక్కగా చేస్తలేరు ఏం సంగతి అని మళ్ళీ అడిగేందుకు మీటింగ్ పెట్టిందా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి.
అగో మేయర్ విజయలక్ష్మి మేడం కూడా ఉన్నది. దినం పొద్దుగాల లేచిన కాడ నుంచి పొద్దు గూట్ల పడేదాకా డ్యూటీ అయిపోయేదాకా ఏం పనులు చేస్తుర్రు, ఏ అధికారులు ఏమేం పనులు చేపిస్తుర్రో అన్ని కూడా ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నదట. వానకాలం కాబట్టి ఎప్పుడు వానలు పడతాయో తెలియదు. మోరీలు నాలాలు అన్ని సాపుండాలి. రోడ్ల మీద పడ్డ వాన నీళ్లు పారుకుంటా పోయి చక్కగా మూసిలా కలవాలి తప్పితే మోరీలు నిండి రోడ్ల మీదకి రావద్దు. అట్లా ఏడనన్న ఖరాబు ఉంటే ఆడికి పోయి వెంటనే పనులు చేయాలని చెప్పుకొచ్చిందట. పని అవుతున్నా కానీ కొందరు ఆఫీసులలో టైంకు హాజరు పడతలేరట, డ్యూటీలు చక్కగా చేస్తలేరట. ఇన్నొద్దులు ఇట్లా చేస్తే నడిచింది కావచ్చు, ఇప్పటి సంది నడవది. చక్కగా ఇంటికి సాగదురుడే ఉంటుంది కాబట్టి టైంకి వచ్చి పని చేసుకుంటే మంచిగుంటుందని చెప్పుకరావచ్చు. ఆఫీసర్లు కూడా అన్నిటికీ సరే మేడం అని తలకాయలు ఊపొచ్చు. ఆమ్రపాలి మేడం చెప్పినట్టు ఎంతమంది పని చేస్తారో వానకాలంలో పట్నంలో ఎన్ని మోర్లు నాలాలు సాపు ఉంటాయో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు వరంగల్కు పోయిండు. ఎన్నడూ లేని పనులన్నీ ఇడిచిపెట్టుకొని పని కట్టుకొని ఓరుగల్లు దాకా పోయిండంటే పెద్ద పని మీదనే పోయి ఉంటాడు అనుకుంటున్నారు కదా. అవును నిజమే, చాలా పెద్ద పని మీదనే పోయిండట. మరి ఆ పని ఏంది, ఆడ ఎంతసేపు ఉన్నాడు, ఏమేం చేసిండో అన్నీ తెలుసుకుందాం పరి. అగో చూసినరా, 10 ఏళ్ల కోలే పాడుపడ్డ బంగ్లా లెక్కనే ఉన్నది. వాడుకంలో ఉన్నదా, వాస్తు మంచిగా లేదని ఇడిచిపెట్టినరా అంటే వాడుతున్నారట. అగో మంత్రి సారు కూడా పోయి చూసేసరికి ఏమున్నది, అన్ని కూడా దుమ్ముతోనే నిండిపోయి ఉన్నాయట. ఇగో ఇట్లా అనుకొచ్చిండు. ఇన్నరా, ఇదేనా మీ తర్వాయి? మీ ఇల్లు అయితే ఇట్లనే ఉంచుకుంటారా? ప్రాంతీయ కార్యాలయం అంటే ఎట్లుండాలి, ఎట్లున్నది అంటే కార్పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరు అడగలేదా మిమ్మల్ని ఆఫీసును నీట్గా పెట్టుకోవాలని తెలియదా మీకు అని గట్టిగానే ఆడున్న ఆఫీసర్ను అరుచుకున్నట్టు ఉన్నాడు. ఆడికెళ్ళి ఇంకో అర్రలకు పోయి చూసిండు. ఆడున్న ఓ ఆఫీసర్తో ఇట్లా మాట్లాడిండు. రూమ్లో ఎంతమంది ఉంటారని అడిగేసరికి ఆఫీసర్కి అప్పటికే చల్లగా చెమటలు పట్టినట్టున్నాయి. మెల్లగా 4 ఉంటాం సార్ అని చెప్పుకొచ్చిండు. పక్కపొడి కుర్చీ ఖాళీగా ఉంది. ఆ సార్ వారు సర్కారు కొలువుకు రాలేదా, ఇవాళ డుమ్మా కొట్టిండా లేకుంటే తినేందుకు పోయిండా అంటే మంత్రి సారు పక్కకున్న అధికారి కింద పని చేపిస్తున్నాడని అనుకొచ్చిండు. ఇట్లా ఆఫీసర్లతో అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. కార్పార్టీ సర్కార్లా ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు అని వచ్చిపోయిండ్రేమో. అదప్పుడు ఇప్పుడు మీరు కూడా మంచిగా డ్యూటీలు చేయకుంటే కొలువులకెళ్ళి తీసేసుడే అని గట్టిగానే క్లాస్ తీసుకున్నాడట. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మీటింగ్ పెట్టిండట. రైతు భరోసా పైసలు ఎప్పటి సంది చేస్తామని చెప్పేందుకు సమావేశం ఏర్పాటు చేసిండు. ఎట్లా మరి వచ్చేది వానకాలం, ఇత్తనాలు లాగోడు ఖర్చులకు రైతుల తన పైసలు ఉన్నాయా లేవా అని అరుచుకునేందుకు మీటింగ్ పెట్టిండు. అన్ని తెలుసుకుందాం పరి. సహకార సంఘాల అధికారులను పిలుచుకున్నాడట. అన్నదాతలకు అవసరమైన అన్ని ఎరువులు మందులు అందుబాటులో ఉంచాలని అనుకొచ్చిండట. రైతులు ఇత్తనాలు పెట్టిర్రు, ఇప్పుడు ఊరియాకు మందులకు వస్తారు కాబట్టి ముందుగాల అవసరం ఉన్న దానికన్నా ఎక్కువనే స్టాకును తెచ్చిపెట్టి రైతులకు అందియాలన్నాడట. అట్లనే మంచిగా సేవలు చేసిన సహకార సంఘాలను ఎంపిక చేసి వాళ్లకు ప్రైజ్ మనీ ఇవ్వాలని చెప్పుకొచ్చిండట. సారు మీ చేయి సర్కారు గిఫ్టులు ఇస్తుందని తెలిస్తే మట్టుకు సహకార సంఘాలలో కొలువులు చేసేటోళ్ళు చక్కగానే పనిచేసి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు రివార్డులు తీసుకుంటారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైక్లు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు ఇప్పిస్తారే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పంపతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.